నమస్తే. ఇంటర్లింక్ ఎకోసిస్టంలో అంబాసడర్లు పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై వచ్చిన ఈ సరికొత్త మార్గదర్శకాలను నేరుగా విశ్లేషిద్దాం. ఇది కేవలం ఒక రూల్ బుక్ లాంటిది కాదు. ఒక కమ్యూనిటీగా సంస్థ ఎలా ఎదగాని, పబ్లిక్లో మన ప్రవర్తన ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనే దానిపై ఇదొక ప్రాక్టికల్ గైడ్ అని చెప్పొచ్చు. ఆ మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇంటర్లింక్ ల్యాబ్స్ కోర్ అంబాసిడర్ అయిన మహేష్ మ్యాగ్నస్ గారి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్తో ఈ విశ్లేషణ మొదలవుతుంది. ఆయనేమంటున్నారంటే, పరిస్థితులు మారుతున్న కొద్దీ కమ్యూనిటీ కీర్తిని కాపాడటం అనేది ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఎకోసిస్టమ్ డెవలప్ అవుతున్నప్పుడు దాని ప్రతినిధుల బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, మొత్తం ఇంటర్లింక్ వ్యవస్థ సమగ్రతకు సంబంధించిన అంశం అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ కఠినమైన ప్రమాణాలను ఎక్కడ పాటించాలి? ఇక్కడే పబ్లిక్ ఎంగేజ్మెంట్ అనే పదాన్ని చాలా స్పష్టంగా నిర్వచించారు. ఏఎంఏ అంటే ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్, లేదా మరేదైనా పబ్లిక్ ఫోరంలో అంబాసిడర్ పాల్గొనడం. ఇలాంటి ప్రదేశాల్లో అంబాసిడర్ చేసే ప్రతి వ్యాఖ్య, ఇచ్చే ప్రతి సమాధానం నేరుగా సంస్థ బ్రాండ్ ఇమేజ్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి పబ్లిక్ ఎంగేజ్మెంట్ అనేదొక సాధారణ చాట్ కాదు, అదొక బాధ్యతాయుతమైన ప్రాతినిధ్యం. ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గీత దాటకూడని కొన్ని రెడ్ లైన్స్ గురించి చూద్దాం. పబ్లిక్ సెషన్స్లో వేటికి దూరంగా ఉండాలనేది ఇది చాలా స్పష్టం చేస్తుంది. ఇక్కడ ఒక 4 పనులు అస్సలు చెయ్యకూడదని చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇంటర్లింక్ మీద నెగటివిటీని స్ప్రెడ్ చేయడం, లేనిపోని తప్పుడు సమాచారం ఇవ్వడం, రేయింబవళ్లు కష్టపడే లీడర్ల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, లేదా కమ్యూనిటీలో అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. ఈ 4గింటిలో ఏది చేసినా సరే అది డైరెక్ట్గా కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడమే అవుతుంది. ఇవి అస్సలు చెయ్యకూడని పనులు. దీన్ని బట్టి మనకొక విషయం భలే క్లియర్గా అర్థమవుతోంది. కమ్యూనిటీని విడదీసే ప్రవర్తనకు, దాన్ని నిర్మించే ప్రవర్తనకు మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు గందరగోళాన్ని సృష్టించడమనేది డెవలప్మెంట్ను అడ్డుకుంటే, మరోవైపు సంస్థ విజన్తో కలిసి నడవడమనేది కమ్యూనిటీని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. మన ఫోకస్ ఎప్పుడూ ఆ పాజిటివ్ సైడ్ మీదే ఉండాలి కదా. సరే, ఒకవేళ ఈ రూల్స్ పక్కన పెట్టి తప్పు చేస్తే జరిగే పరిణామాలెలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆ క్రమశిక్షణా చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి. తప్పు జరిగిన వెంటనే సంస్థ తీసుకునే కఠినమైన యాక్షన్ ప్లాన్ గమనించండి. పబ్లిక్ ఈవెంట్లో ఏదైనా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే వెంటనే క్రమశిక్షణా చర్యలు తప్పవు. దానికి అసలైన పర్యవసానమేంటంటే, ఆ అంబాసిడర్ బ్యాడ్జ్ను శాశ్వతంగా తొలగించడం. అంటే తమ బ్రాండ్ వాల్యూ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేదని సంస్థ ఇచ్చే ఒక పవర్ఫుల్ వార్నింగ్ ఇది. ఏమి చేయకూడదో చూసాం కదా. మరి ఒక బెస్ట్ అంబాసిడర్గా ఆశించే వృత్తిపరమైన ప్రమాణాలేంటి, ఆ గోల్డ్ స్టాండర్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్లింక్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రొఫెషనలిజం అంటే చాలా సింపుల్ అండి. చాలా బాధ్యతగా మాట్లాడటం, పబ్లిక్లో హుందాతనాన్ని మెయింటైన్ చేయడం, మరియు అందరి లక్ష్యానికి అనుగుణంగా కలిసి పనిచేయడం. పబ్లిక్లో బ్రాండ్కు ప్రాతినిధ్యం వహించే ఎవరికైనా ఇదొక అద్భుతమైన దిక్సూచిలాంటిది. ప్రతి మోడర్న్ అంబాసిడర్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిన అసలైన మంత్రమిదే. బాధ్యతగా కమ్యూనికేట్ చేయాలి, ప్రొఫెషనలిజం నిలబెట్టాలి, సంస్థ లక్ష్యంతో మమేకం కావాలి. పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా డీల్ చేయడానికి ఈ 3 విషయాలు మైండ్లో ఉంచుకుంటే చాలు. మన కమ్యూనిటీతో పాటు మన వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. సరే, అంతా బానే ఉంది, కానీ అనుకోకుండా సమస్యలొస్తే పరిస్థితేంటి? అంబాసిడర్లకున్న ఆ సేఫ్టీ వాల్వేంటో ఇప్పుడు చూద్దాం. పబ్లిక్ ఫోరంలో ఏదైనా ఊహించని ప్రశ్న ఎదురైనప్పుడు లేదా వివాదం వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరమే లేదు. వెంటనే ఆ విషయాన్ని @ReenaITL లేదా @Mahesh Magnus 1కి లేదా నేరుగా కోర్ టీంకి తెలియజేయాలి. అంతేకాని పబ్లిక్గా ఎవ్వరితోనూ వాదనలకు దిగకూడదు. ఈ నిర్దిష్ట హ్యాండిల్స్ని వాడటం ద్వారా సమస్యను సజావుగా పరిష్కరించుకోవచ్చు. ఇది నిజంగా చాలా ప్రాక్టికల్ సలహా. ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు కష్టమైన పరిస్థితులొస్తే సహనం కోల్పోకుండా సరైన మార్గాల ద్వారా సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకెళ్లడం అనేది చాలా ముఖ్యం. దీనివల్లే ఆ ఒత్తిడి సమయంలో కూడా మనం మన ప్రొఫెషనలిజం కోల్పోకుండా ఉండగలుగుతాం. ఇకపోతే ఈ ఇంటర్లింక్ కమ్యూనిటీ ట్యాగ్లను గమనించండి. #ఇంటర్లింక్, #ITLG లాంటి ఈ ట్యాగ్స్ ద్వారా మనం చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని సోషల్ మీడియాలో ఉన్న విశాలమైన కమ్యూనిటీకి చేరుతుంది. ఈ ట్యాగ్స్తో ఎకోసిస్టమ్ అంతా ఒకే తాటిపైకి వస్తుంది కాబట్టి మన ప్రవర్తన పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోంది కదా.
చివరగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంత కఠినమైన సమగ్రతా ప్రమాణాలు, వృత్తి నైపుణ్యం అమలు చేయడం వల్ల రేపటి వికేంద్రీకృత ఎకోసిస్టంల భవిష్యత్తు ఎలా మారుతుంది? ఖచ్చితంగా ఇదొక కొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అంబాసిడర్ల ప్రవర్తనే సంస్థ పట్ల నమ్మకానికి పునాది. ఇంటర్లింక్ వేసిన ఈ అడుగు రాబోయే రోజుల్లో కమ్యూనిటీని మరింత దృఢంగా మారుస్తుంది. వండర్ఫుల్ కదా! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.